నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులు ప్రభుత్వం అందించే సాయం కోసం మీ సేవా కేంద్రాలకు బారులు తీరుతున్నారు. ముంపునకు గురైన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే వరదల సమయంలో రాష్ట్ర మంత్రులు, అధికారులు బాధితులకు స్వయంగా ఆర్థిక సాయం అందజేశారు. కాగా కొన్ని చోట్ల సాయం అందడం లేదని, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ సొమ్మును కొందరికి మాత్రమే అందజేశారని బాధితులు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం సాయం అందని వారు మీ సేవా కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా సూచించింది. మీ సేవా కేంద్రాల వద్ద జనజాతర మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న బాధితులు బుధవారం సైతం మీ సేవా కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజామున 4 గంటల నుంచే బారులు తీరారు. నగరంలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మీ సేవా కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకున్న మరుసటి రోజునే నగదు వారి ఖాతాల్లో జమ అవుతుందన్న సమాచారంతో బాధితులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉండటంతో ఖచ్చితంగా వరద సాయం అందుతుందని బాధితులు ఆశతో ఉన్నారు.